అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈనాడు సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్తలలో పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశాలను చూద్దాం. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ స్టైరిన్ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై ప్రభుత్వం వేసిన హైపవర్ కమిటీ చైర్మన్ శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్. నెక్స్ట్, సెల్ ఫోన్ కెమెరాని తెరిస్తే వాయు కాలుష్య కారకాల ప్రభావాన్ని, ప్రత్యక్ష అనుభవాన్ని వీక్షించడానికి తిరుపతి ఐఐటి నిపుణులు ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ యాప్ను అభివృద్ధి చేశారు. ఇందుకోసం యాప్ను ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతిక సహాయంతో తయారు చేశారు. వాయు కాలుష్యాన్ని కళ్లకు కడుతూ ప్రజలను అప్రమత్తం చేయడానికి దీనిని రూపొందించారు. నెక్స్ట్, ఏటీఎం యంత్రంలో క్యూఆర్ కోడ్ సహాయంతో డబ్బులు తీసుకునేలా కొత్త సాంకేతికతను ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఆవిష్కరించింది. వస్తువులను తాకడాన్ని నిరోధించడంలో భాగంగా దీని వినియోగంలోకి తెస్తున్నట్టు ప్రకటించింది. నెక్స్ట్, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక. ఈ నివేదికను ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్. ఈ నివేదిక ముఖ్యాంశాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21లో ప్రపంచ వృద్ధి రేటు -5.2%కు క్షీణించనుందని తెలిపింది. 1870 సంవత్సరం తర్వాత వచ్చిన అత్యంత దుర్భర మాంద్యం ఇదేనని నివేదికలో తెలియజేశారు. ప్రజల తలసరి ఆదాయం కూడా 3.6% మేర తగ్గవచ్చునని, ఫలితంగా లక్షల మంది అత్యంత పేదరికంలోకి జారిపోతారని నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. భారత వృద్ధి రేటు -3.2%గా నమోదు కావచ్చునని నివేదిక తెలిపింది. 2019-20లో 4.2%గా భారత వృద్ధి రేటు నమోదయ్యింది. నెక్స్ట్, కోవిడ్-19ను నిర్మూలించిన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. నెక్స్ట్, దాదాపు 51.2 కోట్ల ఏళ్ల కిందట పరాన్న జీవులు ఉన్నాయనడానికి ఆధారాలను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సేకరించారు. ఇది బ్రాచియోపాడ్ అనే జీవులకు సంబంధించినవి. నెక్స్ట్, ఎక్కువ మొత్తంలో శక్తిని నిల్వ చేయగల సోడియం అయాన్ బ్యాటరీలను అమెరికా శాస్త్రవేత్తలు తయారు చేశారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో భూముల సమగ్ర సర్వేలో భాగంగా కార్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కార్స్ అనగా కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్. దేశంలో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్న తొలి రాష్ట్రం ఏపీ. నెక్స్ట్, ఉత్తరాఖండ్ రెండవ రాజధానిగా గైర్ సెయిన్. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణి మౌర్య. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్. నెక్స్ట్, పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న 2 రక్షణ శాఖ ఉద్యోగులను పట్టుకోవడానికి లక్నో విభాగానికి చెందిన సైనిక గూఢచర్య సంస్థ మరియు యూపీలోని ఉగ్రవాద నిరోధక దళం కలిపి గత ఆగస్టులో డెజర్ట్ చేజ్ అనే పేరుతో ఆపరేషన్ను చేపట్టాయి. నిందితులను వికాస్ కుమార్, చిమన్ లాల్గా గుర్తించి అరెస్ట్ చేశారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.